అందరికీ నమస్కారం అండి. ఇవాళ మీ అందరికీ ఒక రుచికరమైన సూప్ చూపిస్తాను. ఆకలి వేసినప్పుడు ఈ సూప్ చేసుకుని తాగితే ఆరోగ్యానికి మంచిది. ఎన్నో విటమిన్స్ కూడా ఉన్నాయండి. ముఖ్యంగా మెగ్నీషియం తగ్గిన వాళ్ళకి ఈ సూప్ తాగితే చాలా మంచిదండి. షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిది. ఇక ఆలస్యం ఎందుకు, వెళ్ళిపోదామా వంటిట్లోకి. అందరికీ నమస్కారం అండి. పద్మిని పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి. ఈ సూప్కి కావలసినవి చిన్న గుమ్మడికాయ ముక్క, ఒక ఉల్లిపాయ. ఈ గుమ్మడికాయ ముక్క మంచి గుమ్మడికాయ తీసుకోవాలండి. తర్వాత ఒక పెద్ద స్పూను జొన్న పిండి, 4 వెల్లుల్లి రేఖలు, తర్వాత ఒక అర స్పూను మిరియాల పొడి, ఒక అర స్పూను వాము ఇవ్వండి. తర్వాత నెయ్యి, కొద్దిగా నెయ్యి, కావలసినంత ఉప్పు ఇవ్వండి. కావలసింది సూపుకి. ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇవి చూశారు కదా, ఇవి ముఖ్యమైనవి. ఈ గుమ్మడికాయ ముక్కల్ని సన్నగా తరుక్కుని, సన్నగా అంటే ఆ ముక్కను 4 ముక్కల కింద చేసుకోవాలండి. చేసుకుని శుభ్రంగా ముందు కడిగే పెట్టుకుంటాం అనుకోండి. కడిగి పెట్టుకున్నాక కుక్కర్లో పెట్టేసుకోవాలండి. కుక్కర్లో పెట్టేసి 3 విజిల్స్ రానివ్వాలి. మెత్తగా అయిపోవాలండి ముక్కలు. చూశారు కదా, 3 విజిల్స్ వచ్చాక కుక్కర్ మూత తీస్తే చక్కగా మెత్తగా ఉడికిపోయి ఉన్నాయి. తర్వాత జొన్న పిండిని చక్కగా దోరగా వేయించుకోవాలండి. కమ్మటి వాసన వచ్చేంత వరకు చక్కగా డ్రై రోస్ట్ చేయాలి. అందులో నూనె కానీ నెయ్యి కానీ ఏం వేయకుండా చక్కగా వేయించుకోవాలి. వేయించుకున్నాక ఆ వేయించిన పిండిని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. తర్వాత ఈ ముక్కలు, ఉడికిచ్చిన ముక్కల్ని కూడా వేసేసుకోవాలండి. మనం కుక్కర్లో ఉడకపెట్టి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టాలండి. తర్వాత బాండ్లీలో 2 చెంచాలు నెయ్యి వేసుకోవాలి. చిన్న మెల్లి గరిటెడు చాలండి. నేతి గరిటె ఉంటుంది కదా, దాంతో 2 గరిటెలు, 2 చెంచాలు అన్నమాట వేసేసుకుని బాగా వేడెక్కాక మనం వాము, మిరియాల పొడి వేసేసుకోవాలి. వేసుకుని బాగా దోరగా వేయించుకోవాలండి. సన్న సెగన, చక్కగా సన్న సెగన కమ్మటి వాసన వచ్చేంత వరకు చక్కగా వేయించుకోవాలి. వేయించుకున్నాక ఇందులోనే మనం వెల్లుల్లి రెమ్మలు ఉంటాయి, మనం తీసి పెట్టుకున్నాం కదా, అవి కూడా సన్నగా తరుక్కుని అవి కూడా వేయించేసుకోవాలి. అవి దోరగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలండి. కమ్మటి వాసన వస్తుందండి వేయిస్తున్నప్పుడు. ఆ నెయ్యి, ఆ వెల్లుల్లి, తర్వాత వాము, మిరియాలు, ఈ కాంబినేషను గుమగుమలాడిపోతూ ఉంటుందండి. చక్కగా వేగాలండి. అవి ఎంత కమ్మటి వాసన వచ్చేంతవరకు వేగితే అంత మంచిది. తర్వాత మనం మిక్సీ జార్ పట్టి ఉంచుకున్నాం కదండి, మిక్సీ జార్లో ఇందులోనే కొద్దిగా నీళ్లు కలుపుకొని ఆ పేస్ట్ని ఈ ఎర్రగా వేగే చూసారా ఇందులో వేసేసుకోవాలి. కావాలి అనుకుంటే ఇంకొంచెం నీళ్లు కూడా పోసుకోవచ్చు. చూసారా, చక్కగా ఉడకాలండి. ఇందులో తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇప్పుడే ఇంకొంచెం నీళ్లు పోసుకుని
మనం ఎంత పలచగా తాగగలమో అంత పలచగా చేసుకోవాలి. ఇందులోనే తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఆ నెయ్యి ఫ్లేవర్‌తో చాలా రుచిగా ఉంటుందండి ఇది. ఆరోగ్యానికి చాలా మంచిది. షుగర్ పేషెంట్‌లకి చాలా మంచిది. బిఫోర్ మీల్ గనక ఇది తీసుకుంటే మనం అన్నం తక్కువ తింటామండి. ఇందులో కావాలి అనుకున్న వాళ్ళు బ్రెడ్ గూడా వేయించి కలుపుకుంటే ఇంకా బావుంటుంది. చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని. అది ఎవరిష్టం వాళ్ళదండి. బ్రెడ్ ముక్కలు ఇష్టపడే వాళ్ళని బట్టి కలుపుకోవచ్చు. ఇలా కొంచెం ఒక 5, 6 నిమిషాలు ఉడకపెట్టాలండి. ఉడికి కొంచెం దగ్గర పడ్డాక మనం డిష్ ఔట్ చేసేయాలి. చూసారా? వేడి వేడి గుమ్మడికాయ సూప్ రెడీ. గుమగుమలాడుతూ ఉందండి. ఎన్నో పోషకాలు కలిగిన ఈ సూపు ఒక్కసారి చేసుకుని చూడండి. ఆహా! ఎంత బావుంది అనకపోతే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియోస్ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. నా వీడియో ఎలా ఉందో, ఈ సూప్ ఎలా ఉందో చేసుకుని చూసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ పద్మిని పొత్తూరి.